budget. I think order lo undali. How should be ordered? How should be under order? How should be under order? Please sit up. Please sit up. Please sit up. కూర్చోండి సభ్య గౌరవ సభ్యుల్ని కోరుతున్నాను కూర్చోండి మీరు ఫస్ట్ కూర్చోండి ఎవరు కూడా నుంచోకూడదు nobody should stand all of you please respect sit down please sit down కూర్చోండి మీకు ప్రత్యేకంగా మీకు చెప్పినక్కర్లే కూర్చోండి వాళ్ళందరూ ఎట్లా కూర్చున్నారు ప్రత్యేకంగా ప్రత్యేకంగా చెప్పినక్కర్లే కూర్చోండి కూర్చోండి sit down I said sit down sit down I said sit down వాళ్ళు ఎట్లా కూర్చున్నారు చెప్పాలని వాళ్ళు ఎట్లా sit down sit down sit down sit down sit down 1 second 1 second 1 second can you give can you give a chance for the chair to speak can you give a chance for the chair to speak please all of you sit down with respect ఇవ్వండి వాళ్ళు ఎట్లా కూర్చున్నారు కూర్చోండి టిఆర్ఎస్ సభ్యులు చెప్తున్నారు కూర్చోండి sit down sit down sit down మాట్లాడాలి you cannot stand like that be in order first how should be in order first మీరు నిమిషమాలని కూర్చోండి మళ్ళీ విజయ్ గారు నేను సెపరేట్ గా చెప్పనక్కర్లేదు కూర్చోండి when everybody is respecting and sitting down then when house is sitting కూర్చోండి మీరు కూర్చోండి వెంకటేష్ గారు కూర్చోండి don't you respect the chair don't respect the chair sit down విజయ్ sit down విజయ్ గారు sit down సునీత గారు కూర్చోవాలి కూర్చున్నాను మాట్లాడండి మీరు అట్లా నుంచోకూడదు when chair says sit down everybody is respecting everybody is respecting first you try to respect the chair try to respect the chair and then speak ఒక నిమిషం ఒక నిమిషం థ్యాంక్ యూ కూర్చోండి అన్న థ్యాంక్ యూ సరే తప్పకుండా మీరు కూర్చోండి నేను చెప్తాను ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సహకరించండి ఈ రోజు బడ్జెట్ గురించి రజిత గారు ఫస్ట్ మాట్లాడండి రజిత గారు మాట్లాడండి ఇక్కడున్న మేయర్ గారికి నాతోటి కార్పొరేటర్లకు ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి ఎక్స్ సభ్యులకు అధికారులకు అందరు కూడా నమస్కారం హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసమన్న జీహెచ్ఎంసీ పాలక మండలి సభ్యులుగా గర్వపడిన 10 సంవత్సరాలుగా one second, one second, one second. Section 89 mayor to withdraw the member who disturbs business of the house. Let's don't cause any disruption. I'm again, once again, I'm telling you, don't force yourself to go out. Don't force yourself to go out. Sit down. Mayor గారికి నాతోటి కార్పొరేటర్ ఎమ్మెల్యే గారికి ఎక్స్ ఆఫీషియల్ సభ్యులకు అధికారులకు అందరు కూడా నమస్కారం హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ఉన్న జీహెచ్ఎంసీ పాలక మండలిలో సభ్యురాలిగా ఉన్నది గర్వపడుతున్నా గత 10 సంవత్సరాలుగా దివాదేశ విధంగా ఉన్న పరిస్థితిని చూస్తే నిజంగా బాధ అవుతుంది జీతాలు చెల్లించలేని పనులు చేసే బిల్లులు కట్టడం వాటి కొనుగోలు చేసే పరిస్థితి మీరు మీకు తీసుకొచ్చిన మరి ఇప్పుడు ముందు ప్రతి ఏడాది 400 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నాయి మరి బీఆర్ఎస్ హయాంలో 7,000 కోట్ల రూపాయల అప్పులకి తీసుకుపోయింది బీఆర్ఎస్ పాలకులు మరి ఇప్పుడు వచ్చినాక నిర్జీవంగా జీహెచ్ఎంసీ
పునర్జీవం పోసిర్రు. మరి మన రేవంత్ అన్న ఇటు సీఎం రేవంత్ వచ్చినాక సీఎం రేవంత్ అని వచ్చినాక నిర్జీవంగా తయారవుతున్న జీహెచ్ఎంసీని మరి పునర్జీవం పోసిరు. ఇక మూసి రక్షణమైన నలుదిక్కులో కృష్ణాని మరి అయినా కూడా మరి రేవంత్ అన్న నిజాయితీగా ఏ రాజకీయ ఒత్తిడి లేకుండా నిజాయితీగా ప్రజలను జీహెచ్ఎంసీ ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందులో పాలన అంటే సంక్షేమ పాలన కాబట్టి మరి ప్రభుత్వం అధికారంలోకి రాసి 1000 కోట్ల రూపాయల నిధులను జీహెచ్ఎంసీ కేటాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టగానే హైదరాబాద్ నగర మౌలిక వసతుల కోసం అన్ని శాఖలకు 10,000 కోట్లకు పైగా కేటాయించారు. మరి బడ్జెట్ జీహెచ్ఎంసీ కోసం వివిధ అభివృద్ధి పనులకు 3,065 కోట్లు ప్రత్యేకంగా జీహెచ్ఎంసీకి రేవంత్ అన్న హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఆయన హెచ్సిటీ ప్రాజెక్టులను తీసుకొచ్చారు. మరి ప్రాజెక్ట్ లో భాగంగా 7,32 కోట్లను కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. జీహెచ్ఎంసీలోని వివిధ జోన్లుగా 5,942 కోట్లతో ప్యాకేజీల 23 పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తయిన సంక్షేమంగా విజయోత్సవ సందర్భంగా కొద్ది రోజుల కిందట 1,090 కోట్లు పనులకు రేవంత్ అన్న స్వయంగా శంకుస్థాపన స్వయంగా చేసిండు. అభివృద్ధి కోసం 50 కోట్లతో చెప్పారు ముఖ్యమంత్రి. మరి ప్రభుత్వం జీహెచ్ఎంసీకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుండి రావాల్సిన నిధులు జీహెచ్ఎంసీ ఇవ్వకపోవడంతో జీహెచ్ఎంసీకి రావాల్సిన నిధులు లేక జీహెచ్ఎంసీ అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని 30 కోట్ల జీహెచ్ఎంసీకి వచ్చేటట్టు మరి ఎమ్మెల్సీ గారి ఎంపీ ఉంటే ఆ నియోజకవర్గానికి 30 నిధులు ఇంకా అంగడికి పోకపోతుండే మరి వచ్చినాక రాజకీయ పార్టీలకి ఎన్నికలప్పుడే నా ప్రజలు అభివృద్ధి అని మరి చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి